అన్న 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 ఒక ఫోటో. ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. నేను కొన్ని రోజులు ఆరోగ్యం బాగాక కాన్షియస్లో అందుబాటులో లేకుండా ఉన్నాను. ఇది కూడా ఒక 5 రోజుల నుంచి అనుకుంటాను. ఈ లోపలే రకరకాల ప్రచారాలు సగం మైలు సునీల్ కుమార్ పొందని శ్రీనివాసం భాగంగా చెప్పి ఒక దాంట్లో రాయడం, ఇంకో దాంట్లో ఏదో ప్రకారంగా చేసే కార్యక్రమం. నేను చెప్పేదంటే మన ఐఎన్ఎస్ వారికి కానీ టీఆర్ న్యూస్ వారికి కానీ మీరంటే మనకు ఎప్పుడు కూడా గౌరవం మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను వేరే విధంగా వాస్తవాలు గుర్తించాను. ఇప్పుడు గవర్నమెంట్ ఆ యొక్క పార్టీని ఒకటి గొప్ప చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు లేవు ఒక పాత్ర, అది ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి కొత్తగా మళ్ళీ మాకు బాగా ఉంది. ఇప్పుడు అది గవర్నమెంట్ ఎవరికి ఇచ్చినప్పుడు 100 మంది దగ్గరికి వస్తారు. అది శ్రీనివాసమైనది వాళ్ళతో మాట్లాడండి, మీరు ఎమ్మెల్యేలు మీరు చెప్తే వింటారు, లేదా మీకు కూడా దాంట్లో బాగా ఇస్తామని 100 మంది మాట్లాడుతుంటారు. మాకు అది మామూలు సహజమే, దాంట్లో డౌట్ లేదు. ఒకసారి గవర్నమెంట్ ఒకరికి ఇచ్చిన తర్వాత దాంట్లో ఎవరు ఏర్పెట్టేదానికి కుదిరే పరిస్థితి కాదు. ఏర్పెడితే ఎటువంటి పరిస్థితిలో మీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దయచేసి గతంలో దోచుకుంటే వాళ్ళ గురించి మర్చిపోయారు. కోట్లు దోచుకున్నాం మర్చిపోయి 2,000 కోట్లు 3,000 కోట్లు ఈ 5-6 నెలల్లో దోచుకున్నాం అని చెప్పి ప్రచారం. ఎందుకంటే నేను ఎస్సీ ఎమ్మెల్యేని ఇక్కడ. ఎస్సీ ఎమ్మెల్యేని ఈ విధంగా మీరు సివిఆర్ న్యూస్ వారు ఈ ఛానల్ చూపించడం అనేది మంచి పద్ధతి కదైనా. మీరు వాస్తవంగా ఉంటే చెప్పండి కదా, నాతో మాట్లాడుంటారు, మాట్లాడుకున్నా ఉంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గర దొంగలు వస్తారు, ఎదవలు వస్తారు, మంచివాళ్ళు వస్తారు. నేను మాట్లాడాలి, నా ధర్మం కదా. ఎవరు వచ్చినా ఒక సమాధానం చెప్పాల్సిన ధర్మం ఎమ్మెల్యేగా నాకు ఎన్నుకుంది. అట్టని ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడాడు కాబట్టి ఎమ్మెల్యే దీంట్లో బాగుంది అంటే ఇచ్చేవాళ్ళంటే ఆల్రెడీ అలవాటు పడే దొంగలు వస్తారు. ఎవరికైనా కోర్టు తినేశారు. గవర్నమెంట్లో ఇక్కడ గూడూరు కాన్స్టిట్యూన్సీలో కోర్టు అప్పుడు ఎవరు అడిగిన పరిస్థితి లేదు, ఒకటి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు ఏమైనా కావాలంటే వాళ్ళతో మాట్లాడుకున్నాం. నేను తోలుకుపోయాను. నా దగ్గరికి వచ్చి మీరు బ్లాక్మెయిల్ చేస్తే నేనేం చేసేది? నేనేం చేయలేని పరిస్థితి. కాబట్టి దయచేసి మీకు ఏమైనా ఉంటే అక్కడ అక్రమాలు జరుగుతుంటే ఏడీ గారిని అడగండి, ఏడీ గారు మీకు చెప్తారు. లేకపోతే మీరు ఆపండి, మీకు కదన్నాం. అంతేగాని అది దయచేసి రాజకీయం చేయదు. అది కానా గవర్నమెంట్ ఎవరు చేయకుండా ముందుంటే మీరు ఆరోపణలు చేసినా అది కొద్దిగా నమ్ముతారు జనాలు. అట్లా లేకుండా అది గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ఒక అప్పు చేసిన తర్వాత అదన్నీ వాళ్ళ కంట్రోల్లో జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. కొన్నిసారి ఏ విధంగా తెలుసు. మరి అంత మరి అన్యాయం కాకుండా ఏదో చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. కాబట్టి వాటిలో ఎమ్మెల్యేల ప్రమేయం ఉండదు. అది వాస్తవం పరిస్థితి నేను తెలియజేస్తున్నాను. మీరు బయటపడతారు, మేము బయటపడ్డాం అంటే మాకు మీకు తేడా. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి సివిఆర్ వాళ్ళకి తెలియజేస్తున్నా. మీరు మళ్ళీ నేనేదో మిమ్మల్ని విమర్శించే పరిస్థితి నేను చేయను. ఎందుకంటే మీకు కూడా తెలుసు తెలియదు, ఎవరో చెప్పిన మాటలు కానీ మీరు చేశారు. మీతో మాట్లాడడం ఎవరు నాతో ఆల్రెడీ మాట్లాడుంటారు. నేను చెప్పా ఒక మాట నేను పిలిపించని చెప్పా. మీరు ఏ భాగాలు ఉన్నాయో ఏమున్నాయో మీకు వాళ్ళ మధ్య ఏమున్నాయో ఆ దేవుడికి తెలియాలి. మా గురించి మేము మైనింగ్ కాపాల్సి ఉండదు. మాకు మైనింగ్తో మా సంబంధం లేదు. కాబట్టి అది అర్థం చేసుకోమని తెలియజేస్తాం. మా వాళ్ళు కూడా కొంతమంది దాంట్లో భాగస్వామ్యం ఉన్నారు. అంటే మాతో ఉంటేనే ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళని చేస్తున్నారు. నేను బ్లాక్మెయిలింగ్ వాటికి నేను భయపడేవాడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. నేను సపరేట్గా ఉంటాను. మీరు ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని సునీల్ కుమార్ పొంది ప్రచారం చేసినా ఇది మాత్రం వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన మళ్ళీ చెప్తున్నాను, మీరేమైనా ఉంటే వచ్చి మాట్లాడండి, ఇబ్బంది ఏమన్నా. నేను ఉంటాను,
సీరియల్ న్యూస్ వాళ్ళు లేదా ఐ న్యూస్ వాళ్ళు వచ్చి మాట్లాడమని తెలియజేస్తున్నారు. అట్లాగే కోటమండల పార్టీ ప్రెసిడెంట్ మా సర్వోత్తమ రెడ్డి గారు రాజీనామా ఇచ్చారని చెప్పారు. ఇది ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవరికి పదవులు ఎవరు అధ్యక్షుడు కాదు, అదే అందరూ ఏదో మాజీ అధ్యక్షుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఏదైనా రసాయనం కాదు కదా, ప్రస్తుతానికి ఉన్న పదవులన్నీ ఎవరికి లేవు, అందరూ కూడా మాజీలే, ఎవరు ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు కాదు. అయితే సర్వోత్తమ రెడ్డి నా ఎలక్షన్లో కష్టపడి నాకు పనిచేశాడు. నన్ను గెలిపించే దాంట్లో కూడా ప్రధాన పాత్ర సర్వోత్తమ రెడ్డి ఉంది. సర్వోత్తమ రెడ్డి నా మిత్రుడు కూడా, మా సీనియరు, మాకు చాలా ఆప్తులు. ఎందుకు రాజీనామా ఇచ్చాడని ఎలక్షన్ తర్వాత కొద్దిగా కామ్గా ఉన్నాడు. వ్యాపారంలో ఏదో ఉన్నాయి, తర్వాత ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది, కొద్దిగా కామ్గా ఉండేసి కామ్గా ఉన్నాడు. తర్వాత నేను మా భాస్కర్ రెడ్డి గారు ఇంటికి కూడా మాట్లాడొచ్చాను. వచ్చి చెప్పొచ్చాను కూడా పక్కనకి. మళ్ళీ కూడా ఒకసారి వెళ్తాం, మా మాట వింటాడు. నా మాట భాస్కర్ మాట ఖచ్చితంగా అనుకున్నవాడు అంటే ఆయన వదులుతుందని ఎప్పుడు సిద్ధంగా. మీరు ఒక చెప్పిన మా మధ్య మాత్రం ఎటువంటి ఇబ్బంది నన్ను నాకు ఎలక్షన్లో చేసిన పని నాకు ప్రేమ తప్ప ద్వేషం ఉండదు. నాకు అన్యాయం చేసినా నేనైతే వాళ్ళకి అన్యాయం చేయను, వాళ్ళని దగ్గర చూసుకుంటా. ఎందుకంటే నాకు ఎవరు లేనప్పుడు సర్వోత్తమ రెడ్డి కోర్టులో నిలబడి మా నాయకుల సహాయ సహకారాలతో అక్కడ గట్టిగా ఎలక్షన్ చేశాడు. కాబట్టి అట్లాంటి మంచి వ్యక్తిని పోగొట్టడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సిద్ధంగా లేదు. అసలు సునీల్ కుమార్ అనేవాడు అక్కడ పని చేసిన వాడిని నమ్మిన వాడిని అట్లా చేసే పరిస్థితి నాకు కాదు. కాబట్టి సర్వోత్తమ రెడ్డి గారితో నేను పోయి మాట్లాడతాను. అది పెద్ద సమస్య కాదు, అదే పెద్ద చిత్రీకరించి ఆధిపత్య కోరు నేనేదో ఆధిపత్య కోరు ఉంటుంది. మీకు తెలుసు కదా, ఆధిపత్యం అంటే ఎస్సీ ఎమ్మెల్యేలు తిరగకూడదా, ఎస్సీ ఎమ్మెల్యేలు ట్రాన్స్లేట్ చేసుకోకూడదా, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ దళిత వాళ్ళు తిరగకూడదా? ఏదైనా ప్రచారం చెప్పండి. నువ్వు సునీల్ కుమార్ నువ్వు ఎస్సీ ఎమ్మెల్యే నువ్వు తిరగకూడదా అని చెప్తారు. ఓకే, పర్వాలేదు. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కదా, అంబేద్కర్ గారి ప్రకారం మేము తిరగాలి కదా, ఓట్లు మా జనాలు వేశారు కదా, వేశారు లేదా? 2 లక్షల చెప్పంటే దాదాపు 1,00,000 చెప్పమని ఓట్లు వేశారు. మనకు ఓటు వేసిన తర్వాత నేను పనులు చేయాలి కదా. ఎలక్షన్ తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ప్రతి గ్రామం తిరిగా, వాళ్ళ సమస్యలు నిన్న తెలిసిన తర్వాత గ్రాంట్ వచ్చినప్పుడు నేను వాళ్ళు చెప్పింది పెట్టాలి కదా. నేను పెట్టండి ఎట్టా? మీ శత్రువులు మీరు లోకల్లో ఇబ్బంది పెడితే నన్ను ఇబ్బంది పెట్టదు అని చెప్పి లీడర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీకు పడకపోతే తర్వాత ఎలక్షన్ నాకు చేశాడు లేదా, ఎలక్షన్ తెలుగుదేశం బట్టి చేశాడు కదా, తెలుగుదేశం బట్టి చేసినా మనం పని చేయాలా వద్దా? ఖచ్చితంగా పని చేయాలా. అదే మేము అందరూ నాయకులు చెప్పేదంటే మీరు కొత్తగా ఇప్పుడు కొత్త వాళ్ళని లేకపోతే ఇళ్ళ కాడ సైనికాలు ఇవ్వాలని నేను ఒప్పుకోదాన్ని. నిజంగా పార్టీకి పనిచేసిన ఎవరైనా వాళ్ళకి ఇవ్వండి, సంతోషిస్తా. నేను కూడా మీరు కోఆపరేట్ చేస్తాను, ఒక్కరు కూడా అట్లా ఇస్తా. అంతేగాని నువ్వు ఇవ్వకూడదు, నీకు సంబంధం లేదు, మేము చెప్తేనంటే కుదరదు. చంద్రబాబు నాయుడు చూసి ఓట్లు వేసింది మాకు, పవన్ కళ్యాణ్ గారు చూసి ఓట్లు వేశారు, మోడీ గారు చూసి ఓట్లు వేశారు. మనం అక్కడ పార్టీ రిప్రజెంటేటివ్ కాబట్టి మనం రెడీ చేసాం. అట్టని ఇప్పుడు పనిచేసిన వాళ్ళకి మీరు చేయకూడదు అవి అంటే నేనైతే ఒప్పుకోను. అక్కడ చేసే వాళ్ళు రాజీనామా చేయొచ్చు ఎమ్మెల్యే, అంత ఒత్తిడిగా నేనైతే చేయను. ఇంకా నాకు చిన్నప్పటి నుండి పొలిటికల్గా టచ్ ఉంది, జనాలతో పేదవాళ్ళతో నాకు ఎప్పుడు కూడా అనుభవం ఉంది. పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసే సమస్య లేదు. ఇంకా కూడా రాజుల్లాగా మీరు జమీందారు వ్యవస్థ కొనసాగించాలంటే అది జరిగే పని కాదు. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, అక్కడప్పుడు తల ఊదుకుంటాను తప్ప రాజీ పని బతికే పరిస్థితి అని చెప్పి మళ్ళీ నేను ఒకసారి తెలియజేస్తున్నా పత్రికల్లో అందరూ నాయకులందరూ కూడా. కాబట్టి దయచేసి మీరు మాకు తగులు పెట్టదు. ఎక్కడ కూడా ఏ లీడర్తో కూడా బాగానే ఉన్నా, ఏ లీడర్తో కూడా ఎక్కడ కూడా నాకు విభేదాలు లేవు. ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని కుటుంబాలని సమర్థిస్తారు కొంతమంది, అది నేను ఒప్పుకోను. ఏమైనా అవకాశం రాజీ చేయండి, అంతే తప్ప మనవాడిపై నా ఎదురు కేసులు పెట్టించే పరిస్థితి ఒప్పుకోను. తెచ్చారు సునీల్ కుమార్ దండేశారు కాబట్టి మనకు వ్యతిరేకం. తప్ప సునీల్ కుమార్ నేను మీ వాడినే కదా, అదే మీ ఇంటికి వచ్చిన వాడిని, మీరు అన్న తిన్నవాడిని, మీరు తిరిగితే వచ్చిన వాడిని. వాడు ఏదో పేదవాడు వచ్చినప్పుడు సునీల్ కుమార్ వచ్చాడే మనవాడు అని చెప్పి పూలమాల వేస్తాడు. దాన్ని మీరు సహించుకోలేక సునీల్ కుమార్కి పూలమాల వేశారు కాబట్టి నువ్వు మాకు వ్యతిరేకం. అది కాదు కదా, పద్ధతి కాదు కదా. ఆ రోజు ఎలక్షన్ ఉపయోగించుకున్నాం కదా మనం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వదు, నేను ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనైతే పార్టీ ఆదేశాల మేరకు పట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ క్రమంలో మళ్ళీ మా సర్వోత్తమ రెడ్డి గారిని బాధ్యతలోకి తీసుకొస్తానని చెప్పి ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నా. సర్వోత్తమ రెడ్డికి మా ఎటువంటి ఇబ్బందులు విభేదాలు ఎవరికి కూడా మనస్ఫూర్తి తెలియజేస్తున్నా. ఈ విషయంలో పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారు, మా
ఆ 100 మంది తగులు ఉంటాయి. ఆ తగులు తీసుకుని పార్టీ గుర్తెట్లా పార్టీలో ఇబ్బంది జరిగిందా, ఎమ్మెల్యే వాళ్ళు ఇబ్బంది జరిగిందా తప్పకుండా రెస్పాన్సిబిలిటీ. అంతేకాదు మీ సొంత విషయాలకు మీ రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులు స్వచ్ఛ చెప్పండి. ఒక 1 వీక్లోనే సర్వోన్నతి కాదు కానీ ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడో సర్వోన్నతి ఇదే ఉంది. నాకేమీ లేదు. ఎందుకంటే గతంలో రాజకీయం ఎలక్షన్ చేసిన తర్వాత ఇంట్లోనే వాటర్ మండలంలో రాజకీయం చేసేసి సర్వోన్నతి ఇంట్లో నేను వేరే వాళ్ళ ఇంట్లో కాదు, మద్దాయి సర్వోన్నతి ఇంట్లోనే రాజకీయం చేసా, ఎలక్షన్ చేసా, అక్కడే ఉన్నా, అక్కడే తిన్నా, అక్కడే టిఫిన్ చేసి అన్నీ పడుకున్నా. ఇంకెవరిదైనా పడుకోరా, ఎవరు వాళ్ళు భోజనం చేయలే. కాబట్టి సర్వోన్నతి అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రాణమే. నా ప్రాణం పోయినా ఆయన్ని వేరే పరిస్థితి లేదు, నా మిత్రుడు కూడా. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అందరూ కూడా. సరే, అది అట్లా వెళితే నిన్న మనం పెద్దలు మా సేవనాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినట్లు దీనిపై ఏదో అన్యాయం జరిగిపోతుంది. అదే ఒకటి వాస్తవం తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు కూడా గతంలో మీరందరూ కూడా ఇక్కడ చర్మం సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తుంది తోటపట్నంలో, అది పెట్టమని చెప్తే మేము కూడా ఆ రోజు వ్యతిరేకించాము, పక్కాగా వ్యతిరేకించాం. మేము కూడా ఆర్టీవర్క్స్ ధర్నాలు చేసాం, పెట్టకూడదు, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అని చెప్పి చేసాం. ఆ రోజు ఇందులో చెప్తున్నట్టే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలు ఇబ్బంది పెట్టే పనులు ఎప్పుడు కూడా మేము ముందుండే సమస్య లేదు. ప్రజలకు ఇబ్బంది అయితే ముందుంటాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే డ్రిప్ సిటీ ఏపీఐసి ద్వారా చిలకూరు కోట మండలాల్లో 10,502 ఎకరాలు సేకరించారు మొత్తం మీద. దాంట్లో ఫేజ్ 1 కింద డ్రిప్ సిటీ వాళ్ళు దాదాపు 2,500 ఎకరాలు మనకి ఫస్ట్ ఫేజ్ కింద ఈరోజు దాన్ని కేటాయించారు. వాళ్ళు ప్రాజెక్టు విలువ వచ్చి 1,173 కోట్ల 40,27,000 రూపాయల ప్రాజెక్టు విలువ. అట్లాగే ఇది 14/2/2004 ఇది ప్రారంభించారు. ఇప్పుడు 14/2/2024 ఎవరు గవర్నమెంట్ అది? ఎవరు గవర్నమెంట్? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అర్థమైంది కదా. తర్వాత ఇది మొత్తం 2027లో పూర్తి చేయాలని చెప్పి అది వ్యవహారం ఉంది. మొట్టమొదట గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే సిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 400 ఎకరాలకి చాలు డబ్బులు, మాకు అంతకన్నా ఎక్కువ వద్దు, 3-4 లక్షలు ఇచ్చినా సరిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడడం వాడు కావాలంటే వాళ్ళని సిటీ వాళ్ళని అడగండి. నేను చెప్తాను ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆ 3 లక్షలు 4 లక్షలని 8 లక్షలు పెంచాం. ఇక్కడ చరిత్ర లేదు. 8 లక్షలు పెంచాం. ఒక ఎకరాకి 8 లక్షలు పెంచాం ఈరోజు. అట్లాగే దాదాపు 400 మందికి 400 ఎకరాలకి మన వాళ్ళకి దాదాపు ఈరోజు మేము 971 మందికి ఈరోజు ఎకరాలకి ఈరోజు ఆర్థిక సాయం చేస్తున్నాం. దాదాపు ఒక 200 ఎకరాలకి ఇచ్చేసాం. మిగిలిన కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే మేము ఎక్కడే తక్కువ చేయలేదు కదా. అయినా మేము చెప్పాం, మీటింగ్ పెట్టాం, ధైర్యంగా వెళ్ళాం. అయ్యా బాబు, మీ ఊళ్ళో 100 ఎకరాలు ఉంటే 80 ఎకరాలు పట్టా కంటే పట్టా అంత అసైన్మెంట్ గవర్నమెంట్ పట్టా ఎక్కర్లేదు, అంత ఆగిపోయి చేసిన వాటిలే. మీరు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగు చేసిన వాళ్ళు ఒక 100లో 80 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు సాగులో లేకపోతే ఈ 80 ఎకరాల డబ్బులు తీసుకోండి. ఆ 20 ఎకరాల్లో కూడా తలా కొద్దిగా ఇవ్వండి. దానికి మీరే ఊళ్ళో కమిటీలు వేసుకోండి, మీరే పెద్ద మనుషులు ఒక 5 మంది పెట్టుకోండి. ఎవరైతే దిగులేరు ఉంటారో, ఎవరైతే ఇల్లు ఇవ్వండి చెప్పి బహిరంగంగా ఎవరు పెట్టరు. నేను పెట్టి మీటింగ్ పెట్టి చెప్పాను. కానీ అది కొంతమంది అది పడ్డా. ఎందుకంటే మాకు పొలం లేకపోయినా మాకు ఇండి ఎట్టి సరే అది ఇరవై గవర్నమెంట్ ల్యాండ్కి గొప్ప. అయినా మీరు సాగు చేసుకోకుండా ఎన్ని మొత్తం ఇది అడివంతా నాదేనంటే అడివంతా అయ్యారంటే సాధ్యం అవుతుంది. ఎవరికన్నా సిటీ వస్తుంది, పరిశ్రమలు వస్తున్నాయి, స్వాగతించండి. తర్వాత మనం రోడ్లు వేస్తుంటే వాళ్ళు పైర్లు వేసుకున్నారు, శనగ పంట వేసుకున్నారు. అది కొద్దిగా ఇబ్బంది అయింది. వస్తాం, దాంట్లో డౌట్ లేదు, ఇబ్బంది అయింది. వాళ్ళకు కూడా గట్టిగా మాట్లాడి నష్టపరిహారం ఇప్పించాం సపరేట్ పంటకి. అంటే డబ్బులు ఎకరాకి డబ్బులు కాకుండా, ఎకరాకి 2 లక్షలు కాకుండా ఆ పంటకి ఎకరాకి 15
15,000 రూపాయలు డబ్బులు ఇప్పించాం. నేను గవర్నమెంట్తో మాట్లాడి మా సబ్ కలెక్టర్తో మాట్లాడి డబ్బులు ఇప్పించాం. తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇంత అన్యాయం జరిగిపోతుంది, మోడీ గారు అమిత్ షా గారు పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టమన్నారా? పేదల యొక్క భూముల పైన ఫ్యాక్టరీ కట్టేటంటే కావాలంటే మోడీని ఈరోజు ప్రజలు గెలిపించాం. ఆయన ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్న విషయం చూడండి, మోడీ గారు అనిపిస్తారు. మోడీ గారికి ఇతనికి ఈ విషయంలో సహాయం చేయమంటాడు తప్ప ఇక్కడ పనులు చేయమని చెప్పడని చెప్పి నేను మళ్ళీ అన్నవాడికి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజకీయం చేయదన్నా, ఏమంటే మాట్లాడండి. ఇప్పుడు ఉదయాన్నే ఇక్కడ ఫోన్ చేసి ఒక 10 ఎకరాలకి ఇంకా డబ్బులు ఒక ఎకరాకి 10,000 రూపాయలు అని చెప్పి మా నాయకుడు ఫోన్ చేసి ఇస్తామని చెప్పి ఇప్పిస్తామని చెప్పి. ఎందుకంటే పేదవాడి విషయంలో ఎక్కడ నువ్వు కాంప్రమైజ్, ఎవరితోనో పోరాడతాం. దాంట్లో ఏమి సిటీతో కాదు, ఎవరితోనో పోరాడతాం. కానీ ఇక్కడ సిటీ వాళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు వర్కులు చేస్తూ ఉన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు. కాబట్టి మాకు అవసరం అంటే మీ 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ కూడా మీరు తేలా, అది అర్థం చేసుకోండి. వచ్చిన పరిశ్రమ అనే సరే అది ఇబ్బందికర పరిశ్రమ, దాన్ని పంపు చేశారు. మళ్ళీ మాకు ప్రభుత్వం వచ్చినా నేను రైట్గా చెప్పాను, ఈ తోట పరిశ్రమని మా దగ్గర పెట్టేదానికి వీల్లేదు. మామూలు ఎవరు చెప్పరు, గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ చెప్పి తినాలి ఎమ్మెల్యేలు. దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకొని చెప్పుకున్నా, ఈ పరిశ్రమ మాకు ఉంది సార్, మార్చి కావాలంటే తోట పరిశ్రమ కాకుండా వేరే పరిశ్రమ పెట్టండి సార్ అని మా లీడర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఉన్న పరిశ్రమ నాకు తెలుసుకోవాలి. మామూలుగా వేరే వాళ్ళు అయితే పెట్టండి అంటాడు, ఎందుకంటే గవర్నమెంట్ని మాట్లాడి ఉంటారు కదా. కానీ వాస్తవ పరిస్థితులు వచ్చి పిల్లలు మాణికరావు గారు నాతో మాట్లాడి సునీల్ అక్కడ పరిశ్రమ పెట్టాను, వద్దన్నా మేమందరం వ్యతిరేకించామన్నా. అంటే నేను వస్తాను చూస్తానంటూ రానా, కానీ ఆ పరిశ్రమ తప్ప వేరే పరిశ్రమ అయితే ఇంకా సంతోషం ఉన్నా అని చెప్పి అంటే సునీల్ వద్దులే వేరే పరిశ్రమ ప్రతిపాదన చేస్తా ఉన్నాడు, వస్తాను నేను త్వరలో ఉన్నాడు. ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఆయన వస్తారు. వచ్చిన స్థలం చూసి గతంలో పరిశ్రమకి కేటాయించిన స్థలంలో వేరే పరిశ్రమ పెట్టేదానికి ప్రతిపాదన సిద్ధం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి నిన్న మీటింగ్ అయినటువంటి పెద్దలకి రిక్వెస్ట్ చేస్తున్నా, నేనేం వేరే వాళ్ళు కాదు, నేను సొంతంలోనే గూడూరులోనే, ఆ రైతులు కూడా మనవాళ్ళే, ఆ గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఇబ్బంది పడితే నేను కూడా చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. నేనైతే దీన్ని రాజకీయం చేయనన్నా, సాధారణ చెప్పండి, ఖచ్చితంగా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. అయితే జిల్లా కలెక్టర్ గారిని ప్రశంసించాలి. జిల్లా కలెక్టర్ గారు మంచి మార్పు చేసుకొని 900 మంది 8 లక్షలు అంటే అసలు ఆశామాషి కాదు. మా వాళ్ళు తెలుసు, మా సతీష్ ఇక్కడ రామన్ ఉన్నాడు, వాళ్ళకి తెలుసు గతం ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు కూడా మా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం అన్ని గ్రామాలు తిరిగాను, ఎవరైతే నష్టపోయారో అవి తిరిగా. తర్వాత లింగవరం అక్కడ కొన్ని దగ్గర కొద్దిగా డిస్ప్యూట్ ఉంది, ఎస్సీలకి భూములు గతంలో ఏదో 10% ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు అని రద్దారత్వం, అది కూడా త్వరలో మాట్లాడి అది కూడా సెటిల్ చేస్తాం. నేను చెప్పేది ఒకటి ఏంటంటే 8 లక్షలు వచ్చిన రైతు పేదోడు వాడు 1 లక్ష ఇచ్చి తప్పులే. మీరు 2 లక్షలు 3 లక్షలు వస్తాను 8 లక్షలు ఇచ్చాము. పేదోడు అసలు ఏం లేని వాడుకి 1 లక్ష ఇస్తే తప్పులే. కాబట్టి మీ గ్రామంలో పేదోడు ఉంటే ఆదుకోమని చెప్పి అందరికీ నేను రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను. అలాంటివి కూడా నేను ఉంటే చిన్న చిన్న మాట్లాడదామన్నా. అలాగే నేను చెప్పేది ఏంటంటే పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి అంటే ఆయన పట్టుకెళ్ళండి మేఘాలు గారు, ఆయన చెప్పేది ఏంటంటే ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకున్నాం, ప్రాజెక్టుని సిటీకి సంబంధించినటువంటి దాన్ని ప్రశాంతంగా మనం జరిపిద్దాం, మన గూడూరు కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి పదంలోకి నడిపించుకుందాం. అలాగే నిరుద్యోగ సమస్యను కూడా మనం తీరుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అర్థం చేసుకోమని చెప్పి వాళ్ళు తెలియదు. మేమైతే వివాదాలకు ఎప్పుడు కూడా పోయే పరిస్థితి, వివాదాలు పోము, ప్రజల విషయాల్లో వివాదాలు పోము, ప్రజలకి ఉపయోగకరమైనటువంటి దేని మీదైనా మేము కూడా కరెక్ట్గా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు చేసినటువంటి పుణ్యమే. ఆయన అనేవాళ్ళు లేకపోతే 8 లక్షల రూపాయలు రాదు పేదవాడికి, అది అర్థం చేసుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఏంటంటే మీరు నిజంగా వాస్తవంగా ఉండేది చెప్తే బాగుంటుంది, అక్కడ కాకుండా అంత మాదే నమ్మరు. ఊరంతా ఇవ్వాల ఉన్నా లేకపోయినా అంటే ఎక్కడ జరిగే పని అండి ఆలోచించండి, జరిగే పని అది. ఊరంతా నీకున్నా లేకపోయినా ఊరంతా అయ్యింది, ఇది ఎట్టిస్తారు ఊరంతా ఇది కదా. నాకు పొలం ఉంది, నీకు పొలం లేదు, నా పొలం ఉన్నవాడికి ఇచ్చినప్పుడు పొలం ఉన్నవాడికి ఇవ్వండి ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు, ఎక్కడ న్యాయం. కాబట్టి అది కూడా పేరు అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. సిటీ కూడా త్వరలో పూర్తయ్యి గూడూరులో ఒక మంచి
మంచి ఇండస్ట్రియల్ కారిడార్గా ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రూరల్ కాన్స్టిట్యూన్సీలో మొన్నే మా చిన్న ఇప్పుడే చెప్పాడు, మత్స్యకారులు అందరూ కూడా 10,000 నుంచి 20,000 పెంచాం. అందరూ ఏంటంటే పెంచరా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇస్తారా ఈడ అనే భ్రమలో ఉండేవారు. ఈరోజు చెప్పిన విధంగా చెప్పిన ప్రకారం మా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులు అందరూ కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపు 2,262 మందికి నా కాన్స్టిట్యున్సీలో మత్స్యకారులకి 20,000 రూపాయల ఎకరా కుటుంబాలకి సహాయం చేశాడు. దాదాపు 4,52,40,000 రూపాయలు నా గూడూరు కాన్స్టిట్యున్సీకి మా బాబు గారు సహాయం చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఒకసారి మీకు తెలియజేస్తాం. ఏం జరుగుతుందో కూడా మీకు చెప్తా. ముఖ్యంగా గూడూరులో సాగరమల రోడ్డు సిబిఎస్ఈ కింద ఇక్కడ చెన్నై నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో నియోజకవర్గంలో మొత్తం 735 ఎకరాలు ఈ ప్రాజెక్టు జరుగుతుంది. సాగరమల ప్రాజెక్టు ఈ యొక్క కృష్ణపట్నం పోర్ట్ నుంచి చెన్నై బెంగళూరుకు 4 lanes 6 lanes రోడ్లు ఇప్పుడు వేస్తున్నారు. చూస్తున్నారు ఇవి కూడా అంతా కూడా వేస్తున్నారు. ప్రాజెక్టు విలువ వచ్చి 1,356 కోట్లు. ఎంత? 1,356 కోట్లు. అట్లాగే అది ఒక ప్రాజెక్టు సాగరమల రోడ్డు ప్రాజెక్ట్ అయితే ఏఎంఆర్ రోడ్డు అంటే ఈ దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి ఏఎంఆర్ సంస్థ కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు ముఖ్యంగా ఈ మోవిడ్ నుంచి కండలేరు గ్రీక్ వరకు 4 laneల రోడ్డు వేస్తున్నారు. అది కూడా దాదాపు పూర్తి వచ్చింది. దాదాపు 7.5 కిలోమీటర్లు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ 220 కోట్లు. ఈ ప్రాజెక్టు విలువ 220 కోట్లు. తర్వాత ఇంకోటి ఇప్పుడైతే మెగావాట్. ఈ మెగా కంపెనీ వారు ఈరోజు వరంగల్ జంక్షన్ నుంచి తూర్పు కనుపూర్ వరకు 4 lanes, తూర్పు కనుపూర్ నుంచి సౌత్ గేట్ వరకు పోర్టు వరకు దాదాపు 6 laneల రోడ్లు వేస్తున్నారు. దాదాపు 34 కిలోమీటర్లు వేస్తున్నారు వీళ్ళు మన మెగావాళ్ళు. ఈ ప్రాజెక్టు వచ్చి 656 కోట్లు. అట్లాగే యాప్కో ఈ కంపెనీ వారు గూడూరు, రుద్రవరం, నెల్లూరుపల్లి, కొత్తపాలెం వద్ద నుంచి కర్రపూడి, తూర్పు కనుపూర్ మీదుగా 6 lanes రోడ్డు వేస్తున్నారు. దాదాపు 15 కిలోమీటర్లు 6 lanes రోడ్డు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విలువ 450 కోట్లు. ఇన్ని కోట్లతో ఈరోజు మన గూడూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుంది. దీంట్లో ఏమీ లేదు. ఇవి చెప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమం చెప్పకుండా పత్రికా మిత్రులు ఎంతసేపుడికి 4G, ఇసుక, సిలిక 5 సంవత్సరాలు ఆడిపోయారా మీరు? విలేకరులా ఎక్కడున్నారు మీరు? ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వచ్చేసింది అందులోకి మీకు బాధ అంతా. నాకు అర్థం కావట్లే. అంటే మీకు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అంటే మీకు అంత చూడంగా కనిపిస్తున్నాము. మేము మనుషులే కదా, మేము కూడా అందరితో పాటు గెలిచివాళ్ళే కదా, అందరితో పాటు మాకు కూడా ప్రజలు ఓటు వేశారు కదా, మేము అందుబాటులో ఉంటాం కదా, అందరిలాగా మేము అందుబాటులో లేకుండా పోలేదు కదా, అందుబాటులో ఉన్నాం, ప్రజలకు సమాధానం చెప్తున్నాం, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాం, మ్యాక్సిమం అధికారులతో మాట్లాడి అయ్యే పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం మీద మీకు గెలిచిన తర్వాత ప్రతి మండలంలో 3 కోట్లు అంటే దాదాపు 15 కోట్లు ప్లస్ అదనంగా లింక్ రోడ్లకు 5 కోట్లు, 20 కోట్ల రూపాయలు ఆల్రెడీ వర్క్లు పూర్తి చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకొక 15 కోట్లు 20 కోట్లతో మళ్ళీ ఎన్ఆర్ఐఎస్ పనులు చేస్తున్నాం. ప్రతిపాదన పంపిస్తున్నారు మా వాళ్ళందరూ కూడా. అలాగే ఇరిగేషన్లో దాదాపు 16-17 కోట్ల రూపాయలు ఇరిగేషన్ పనులు చేస్తున్నాం. అంటే గతంలో ఎప్పుడైనా చూసారా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా పనులు చేసినటువంటి వాతావరణం కనిపించిందా? మేము గెలిచిన సంవత్సరానికి ఇన్ని కోట్ల వరకు మేము చేస్తూ వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారంతో, మోడీ గారి ఆశీర్వాదంతో. కాబట్టి దయచేసి డెవలప్మెంట్ కూడా చెప్పని చెప్పి మా ఛానల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. నేను మీ ఎవరికి శత్రువులు కాదు, నాయన ఎవరిదన్నా బాగా మాట్లాడతాను. అందుకని మీరు నా పైన అనంతరంగా ఏదంటే చెప్పి ప్రచారం చేయద్దా బాబు. చేసిన వల్ల నేను దూరం అయితే పేదలు ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి పేదవాడిని ఇబ్బంది పెట్టాలంటే మీ ఇష్టం, అంతకన్నా మీకు నేను చెప్పేది లేదు. కాబట్టి దయచేసి
పత్రికా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా, చేతి దండం పెట్టి తెలియజేస్తున్నా. పొలిటికల్ ఉంటే పొలిటికల్ కానీ మీరు కావాలని ఈ విధంగా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా ఉంటే రాండి, మాట్లాడదాం. వాళ్ళు తప్పు నేను చేస్తుంటే ఖచ్చితంగా ఒప్పుకుంటా. నేను తప్పు చేశాను బాబు, ఇంకా రమేదా తప్పుని చెప్తా. అంతేగాని చేసిన తప్పుని చేయలేదని చెప్పి నేను మొండిగా వదిలించేవాడు కాదని చెప్పి ముఖ్యంగా మా సివిఆర్ ఛానల్ వారికి, ఐ న్యూస్ వారికి తెలియజేస్తున్నా. వార్తగా విలేకరులతో కూడా నేను మాట్లాడతాను. ఎందుకు రాస్తున్నారు, ఎందుకు నాపై నేను పునః జరుగుతాం నాకే అర్థం కావట్లేదు. జరిగేది మీకు అందరికీ తెలుసు కదా. మైను శ్రీనివాసమైన మీకు తెలియదు ఏముందనైనా. గూడూరులో ఉన్న మైనులు శ్రీనివాసమైన, మిగతా ఇంకో మైన్ ఏదో ఒకటి ఉంది అక్కడ ఏదో ఊళ్ళో ఇంకో మైన్ ఉంది. ఆ మైన్ కూడా మాకు సక్రంగా తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు సిండికేట్ కానప్పుడు గవర్నమెంట్ అయినప్పుడు చాలామంది ఇల్లు ఎత్తున్నారు. అంటే డౌట్ ఏముంది, ఎత్తలేదు నేను చెప్పనే. ఎవరంటే అంటే అలవాటు పడ ప్రాణాలు, గతంలో అలవాటు ప్రాణాలు ఏమి గతంలో అలవాటు పడారు కాబట్టి కన్వీ చేశారు. మా ఊళ్ళు చేయాలంటే భయం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనులు చేయాలంటే భయం. ఎక్కడైతే ఊరికి చెప్తారు గురువారు చేస్తాను, గురికి చేస్తాను, గురి అంటే ఆడపోయి ఊరికి చేస్తాం. అంటే మాకు తరిపేదు నైపుణ్యం మాకు లేదు. అయితే నోటి మాటలు ఎక్కువ మాకు. ఈ నోటి మాట ఇబ్బంది వస్తున్నాయి మాట. అంతకని ఇంకేం లేదు. నేను మాట్లాడాలనుకున్నా కానీ ఓకే చేద్దాం కానీ అంటాం. దాన్ని పట్టుకొని అబ్బాయి ఎమ్మెల్యే చేద్దాం, అబ్బాయి ఎమ్మెల్యేకి సంబంధం ఉంది, అబ్బా మనం చేర్చురాజు చేద్దాం, చేర్చురాజుకి సంబంధం ఉంది. అట్లా మాకు ఆ నోరు మాటలు తప్ప మాకు ఉన్న వాస్తవ పరిస్థితి మాకు అంత డీప్గా మా పరిస్థితి లేదు నాయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే మైండ్ ఎవరికి వచ్చారో మీకు తెలుసు. వాళ్ళు బంగారం మాట్లాడండి, మేము మీకేమి అడ్డం రావని చెప్పి మీరు కూడా బతకాలా. మీరు బతకూడని చెప్పడంలో మీరు కూడా బతకాలా. మిమ్మల్ని కాదు నేనే చేయలేదు పాపం. మీరు కూడా అందరూ పేద కుటుంబాలను వచ్చిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని ఏం తప్పుని ఎప్పుడు కూడా చెప్పను. కాబట్టి దయచేసి నా మీద మాత్రం ఊరికే అబద్ధాలుగా ప్రచారం చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. లేకపోతే ఆధారాలు లేకుండా, లేకపోతే ఎస్సీఎంలో రాజకీయాలు చేయలేదు. మామూలుగా గత ఎమ్మెల్యేలో ఉండమంటే ఉంటా. నేను కూడా గమ్ముండి ఏమైనా పని ఉంటే అడగండి, మా కెన్నని అడగండి, లేదా మన రాజుగారిని అడగండి, మా పోలీస్ గారిని అడగండి అని ఉండమంటే ఉంటా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఎమ్మెల్యే గారు మేము మీ దగ్గరికి వస్తే మీరు మా పని చేయడానికి వీల్లేదు, మీకు సంబంధించిన వాళ్ళ మేము వాళ్ళ దగ్గర పోతాం, పెద్దవాళ్ళ దగ్గరికి మేము వాళ్ళ దగ్గర చేయించుకుంటాం. ప్రజలు కానీ యాక్సెప్ట్ చేస్తే నేను ఉంటాను. నాకే ప్రజలు గెలిపించాను, వాళ్ళ ఇష్టం నా ఇష్టం. అంతేగాని నేను వచ్చి నేను మీకు చేస్తాను నేను చెప్పను. కాబట్టి ఆ విధంగా ఉండమంటే ఉంటా. ఆరోగ్యం సరిలేనా. కాబట్టి ఇంకా ప్రశాంత విశ్రాంతికుంటా. ఎవరుంటే వాళ్ళకి రిపోర్ట్ చేస్తా. మా పార్టీ పెద్దవాళ్ళందరూ మీరు చేసుకునే పనులు నాకు ఎందుకైనా చెప్పేస్తా. అదైనా ఓకే అంటే పలానా సరే. ఏదో ఒకటికి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పరిపాలన ప్రమాణం జరుగుతుంది. అలాగే 2వ తేదీ మోడీ గారు మా రాజధానికి అమరావతికి వస్తున్నారు. దాదాపు 5 లక్షల మందితో పెద్ద బహిరంగ సభను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. గూడూరు నుంచి కూడా మా నాయకులతో పాటు అందరూ కూడా ఇక్కడ బయలుదేరుతాం. బస్సులో, ట్రైన్స్లో, వెహికల్స్ కూడా బయలుదేరుతాం. అలాగే నన్ను కూడా చీరాల కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జిగా చేశారు జనసమీకరణ కోసం. నిన్నే వెళ్ళి అక్కడ మీటింగ్ కూడా వచ్చాను. అక్కడ నుంచి 5,000 మంది తరలించి పార్టీ చేశాను. కాబట్టి మోడీ గారి సభని జయప్రదం చేయాలి. దాదాపు 1,00,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదృష్టం మన అమరావతి రాబోతుంది. ఆంధ్రుల రాజధాని అమరావతి. మా వద్ద దిక్కుమొక్కలేదు మా రాజధాని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పుణ్య, మోడీ గారి ఆశీర్వాదంతో మా నారాయణ గారు మన జిల్లా మన మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా అమరావతికి శంకుస్థాపన జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క రకరకాల అక్కడ పెట్టినారు పారిశ్రామిక కేంద్రాలు. అక్కడ కూడా చాలా దగ్గర భూసేకరణ జరిగింది, డబ్బులు ఇచ్చారు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు నేను సునీల్ కుమార్ అనుకోండి, నాకు 3 లక్షలు ఇచ్చిన గవర్నమెంట్ పేరుకి నేను చూసుకున్నాను. కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు అదే కదా. ఇప్పుడు దాకా చిలకూరు మండలంలో జరిగింది అదే కాదా? దీనిపైన ఏసీబీ కేసు ఉన్నాయా లేదా చెప్పండి. మేమన్నా డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చి అవేర్నెస్ చేస్తున్నాం. ఇంత డబ్బులు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు తెలియకుండా అక్కడ పెద్దవాళ్ళ మాట అనేసి డబ్బులు నీకు ఇస్తా, మిగతా 1 లక్షలు తెచ్చారంటే తెచ్చిచ్చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. బాబు మీరే కమిటీ చేసుకోండి, ఎవరైతే మీ ఊళ్ళో రాలేదో వాళ్ళు మీరే పంచండి బాబు అని మేము చెప్తున్నాం. ఇంతకుముందు అవేర్నెస్ లేదు కదా. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెట్టాడు అప్పుడు, ఇంతకుముందు అక్కడ ఈ భూసేకరణ చెప్పండి. నేను పెట్టా మీటింగ్. మా నాయకులు, మా ఊళ్ళందరూ మత్స్యకారులు
జడ్జి గారు అందరూ వస్తే నేను పెట్టే మీటింగ్. ఎందుకంటే నాకు డైరెక్ట్గా ఓట్ చేశాను కాబట్టి నాకు ధైర్యం. ఇంకోరైతే ధైర్యంగా పోరు. ఆ ధైర్యంగా పోయే పరిస్థితి అయ్యారు. ఫస్ట్ టైం తెగించిపోయిన సునీల్ కుమార్ అప్పుడే. ఇప్పుడు నాకు ఏ ఎమ్మెల్యే ధైర్యం చేసి అక్కడ ఆ ఎదిరించుకొని ఓటు కూడా చేయలే. నేను పోయానంటే పేదవాళ్ళు నాకు ఓటు, వాళ్ళ కదా నాకు ఓటు వేశాను, వాళ్ళ కదా నాకు మెజార్టీ ఇచ్చారు కాబట్టి నేను పోయినా. అదొకటి. తర్వాత అవకతవకలు గతంలో జరిగింది వాస్తవము. నేను చెప్తున్నా, గతంలో నాయకులు అప్పుడు ఎంఆర్ఓ ఏ గవర్నమెంట్లో మొత్తం మార్చేశారు పేర్లు. ఇక దాని రుణం మాడలేదు. మేము ఇద్దరు మాకు ఏ పాపం లేదు. అలాగే చిలకూరు మండలం మీరు చెప్తున్నారు, దీనిపైన త్వరలో యాక్షన్ జరగదు. దాంట్లో డౌట్ లేదు. నేను చెప్తున్నాను కదా, నాకు తెలుసు. దాంట్లో మేము కూడా ఎక్కడ రాజీ పడే సమస్య లేదు. ఖచ్చితంగా త్వరలోనే మీకు ఒక 20 రోజుల్లోనే మీకు ఎవరైతే అక్కడ జనాలు ఇబ్బంది పడతా ఎవరిపైన అయితే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన ఇబ్బంది లేకుండా చర్యలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మీరు చెప్పినట్టు అభ్యంతరాలు ఇంకా వస్తున్నాయి. అభ్యంతరాన్ని కూడా సబ్ కలెక్టర్ గారికి పంపిస్తున్నారు, ఆయన వెరిఫై చేస్తున్నారు. నిజంగా వాళ్ళకైనా ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తాం. మళ్ళీ కావాలంటే నేను మీకు తెలుసో తెలీదు, ఇదే కాకుండా మళ్ళీ నేను సీఎం గారికి రికమెండేషన్ ఇచ్చా. ఇంకా ఉన్నాయి సార్, ఇంకా భూములు ఉన్నాయి సార్, పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏమో అని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చాను. నా బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత ఇచ్చా. దాని మీద కూడా మళ్ళీ దానిపైన చెప్పే టేక్ యాక్షన్ చెప్పుకున్నాడు. అది కూడా ఇక్కడ కూడా వచ్చింది అధికారుల దగ్గరికి. అది కూడా ఎవరైతే అభ్యంతరాలు ఇస్తున్నారో వాళ్ళు నిజంగా ఎవరు ఎలిజిబుల్లో అవన్నీ ఇస్తారు. ఏమైందంటే నీ పేరు సునీల్ కుమారే, నువ్వు వదిలేసి వెళ్ళిపోయిన భూమిని నువ్వు లేవు. ఇప్పుడు వచ్చి ఆ భూమిని ప్రసన్న సాగు చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి నా భూమి అంటున్నావు. 20 సంవత్సరాలు ఎదురు వెళ్ళిపోయినావు, ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఎందుకు నిశ్చిస్తానంటే వచ్చి నా భూమి అంటున్నావు. అదేనా మాట్లాడితే అవును కదా మా పేరు ఉంది కదా అన్న. ఈ పేరు మీద 20 సంవత్సరాలు ఎట్టిపోయినావు నువ్వు? ఎవరికి పోయినావు నువ్వు చెప్పు. ఇప్పుడు దాకా దాన్ని సాగు చేసినావు, నీ పేదవాడే కదా, వాడికి ఇవ్వాలి కదా ఎంతో కొంత. వాడికి ఎంతో కొంత నీకు కూడా నేను చెప్పండి, వాడికి కూడా ఎంతో కొంత లేదు. నాకు మొత్తం కావాలా, ఇది నా భూమి, మా తాత చెప్పుడే. మీ తాత అదే గవర్నమెంట్ ల్యాండ్ ఉండు, సొంత భూమి కాదు, గవర్నమెంట్ ల్యాండ్. 6 నెలలు 5 నెలలు సాగు చేయకపోతే క్యాన్సిల్ చేస్తారు గవర్నమెంట్. అది రూల్. ఇంకొకటి చెప్తారా, ఇక్కడ టీములు వేస్తున్నారు. ఆ టీములో వాళ్ళు అవకతవకలు జరిగితే ఉద్యోగాలు పోతాం. ఏదైనా అవకతవకలు జరిగితే ఉద్యోగాలు పోతాం. దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఎవరు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా రికమెండ్ చేసే పరిస్థితి లేదు. మా వాళ్ళు అంతకన్నా మా వాళ్ళకి భూములు లేవు, ఒకరిద్దరు తప్ప మా వాళ్ళకి భూములు లేవు. కాబట్టి మేము ఎప్పుడు దాంట్లో కలెక్ట్ చేసుకుని దాన్ని ఎవరైతే ఆ భూమి వాళ్ళు ఆపట్టారో, ఎవరైతే గవర్నమెంట్ దాన్ని వాళ్ళ పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద, ఇల్లు రోజుల పేరు మీద, కోవుల పేరు మీద, సూర్యపేటల పేరు మీద, చెన్నై వాళ్ళ పేరు మీద మార్చుకున్నారో వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంతేగాని వాస్తవం వాళ్ళు ఎవరు ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. మీరు వాస్తవాలు గ్రహిస్తే కోట మండలంలో జరిగిన ఫ్రాడ్ గతంలో ఎక్కడ జరగల. మొత్తం రికార్డు మారిపోయినాయి. అక్కడున్న విఆర్ఓ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, మొత్తం టోటల్ ఫ్రాడ్. మేము అవన్నీ బయట తీస్తే ఇబ్బంది పడిపోతారు జనాలని చెప్పి గమ్మున్నాం. అర్థమైందా? కాబట్టి ఉండే వరకు చేసిన వాళ్ళు ఈరోజు ఎవరైతే అర్థం చేస్తున్నారో అందరూ నేను చెప్పడం మొత్తం మంది వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, బయట తీస్తాం. పారదర్శకంగా ఇవన్నీ బయట తీస్తాం. చిల్లకూరు ఎంఆర్ఓ మీద కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం నియోజకవర్గం పార్లమెంట్ సంస్థాగత ఎన్నికలను మే 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని నేతలందరినీ సమన్వయపరిచి కమిటీలను సమర్థవంతంగా పూర్తి చేయడానికి పార్లమెంటు నియోజకవర్గాలు పార్టీ సంస్థాగత ఎన్నికలు అబ్జర్వర్లను కూడా నియమించడం జరిగింది. ఆ షెడ్యూల్ కూడా ఇక్కడ పొందుపరచడం. ఈ సంస్థాగత ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహిళలు కూడా 50% ఉంటారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా కుటుంబ సాధికార సాధనలు, గ్రామ కమిటీలు, క్లస్టరు, యూనిట్లు, మండలం, పట్టణ డివిజన్ కమిటీ, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ అనుబంధ కమిటీలు, పార్లమెంటు కమిటీలు, అనుబంధ కమిటీలు కూడా మే 15వ తేదీ కన్నా పూర్తి చేయాలి. ఇప్పుడు గతంలో మనం క్లస్టరు, యూనిట్, బూత్ అనే కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నికల ముందర. ఇప్పుడు దానికి సవరణ ఇవ్వడం కూడా జరిగింది. స్టేట్ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఉంచుతున్నాం. క్లస్టర్ యూనిట్ బూత్కి సంబంధించి, క్లస్టర్కి సంబంధించి
కన్వీనరు కో కన్వీనర్ ఉంటారు. యూనిట్కి సంబంధించి కూడా కన్వీనరు కో కన్వీనర్ ఉంటారు. బూత్ కమిటీ కూడా కన్వీనరు కో కన్వీనర్. ఇంతకుముందు మనకి క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, బూత్ కన్వీనర్ ఉంటారు. దానికి అడిషనల్గా కూడా ఇప్పుడు కన్వీనర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్వీనర్లు కూడా మీరు కలుపుకొని ఈ కార్యక్రమాలన్నింటి కూడా పార్టీ ఇచ్చడానికి జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మే 15తో కూడా పూర్తి చేయాలి. కాబట్టి మనకి అబ్జర్వర్గా వచ్చి ఈ యొక్క బూత్ కమిటీలు, అదేవిధంగా గ్రామ వార్డు అధ్యక్ష కార్యదర్శులు ఇవన్నిటి కూడా ఏర్పాటు చేసుకొని మనం ముందుకెళ్ళవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరి మీద ఉందని మీకు తెలియజేసుకుంటూ సెలవు. గత ప్రభుత్వం కొంతమందికి, అందరం కాకుండా కొంతమందికి 10,000 ఇచ్చి చేతులు దులుపుతుంది. దాన్ని ఓవర్లుక్ చేస్తూ ఈరోజు ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో, సముద్ర తీరంలో ఉండి చేపల వేటగా వృత్తిగా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఆయన 20,000 రూపాయలు భరోసా కింద ఇస్తుందాన్ని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మనందరం కూడా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే గూడూరు నియోజకవర్గంలో విశాలమైన పోస్టల్ తీరం ఉంది. మనకు 5 మండలాలు ఉంటే సుమారుగా 3 మండలాల్లో పోస్టల్ తీరం ఉంది. ముందుగా చిలకూరు మండలంలో 821 మంది మత్స్యకార కుటుంబాలకి 1,64,20,000 రూపాయలు వారికి మత్స్యకార భరోసా కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోట మండలంలో 251 మంది మత్స్యకార కుటుంబాలు ఉంటే వారికి 50,20,000 రూపాయలు వారికి మత్స్యకార వృత్తిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాకాడు మండలంలో 1,190 మంది మత్స్యకార కుటుంబాలకు 2,35,00,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మొత్తం మీద 2,260 కుటుంబాలకు గాను 4,52,40,000 రూపాయలు ఈరోజు మత్స్యకారులకి భరోసా వాళ్ళు ఎదురు చూసే పని లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందించింది. ఇదంతా కూడా మనం చెప్పింది చెప్పినట్టు చేసే మన బాబు గారి యొక్క పనికి, మాటకి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మత్స్యకారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా వారు ఇచ్చేదా ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి ఎప్పుడు టెన్షన్ పడే పని లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు మంజూరు చేసిన దానికి మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.